వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ నూతన కార్యవర్గాన్ని శ్రీనివాస్ ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, ఆడపు చంద్రకళ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, ఎంపీటీసీ సూర్యదేవరాజు, వైద్య శివప్రసాద్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు అన్నగారు నాగ సత్యనారాయణ గారు, ప్రో లీడర్ నారాయణ గారు, తర్వాత అన్న వైద్యేశ్వర ప్రసాద్, కౌన్సిలర్లు శ్రీదేవి గారు, తర్వాత రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చంద్రకళ గారు, సోదరుడు ఆగ్నూరి బాలరాజు, దేవరాజు, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గడ్డ పిట్టల్ గారు, కొండ ప్రతాప్ గారు, పెద్దలందరూ కూడా మాణిక్రావు లక్ష్మణ గారు, పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నేడు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మన పట్టణ కమిటీని మన జిల్లా అధ్యక్షుడు గారి అనుమతితో, అలాగే ప్రీతమ నాయకులు మొన్నం ప్రభాకర్ గారి యొక్క సూచనలతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 9 మంది వైస్ ప్రెసిడెంట్లు, ఆ తర్వాత అంటే ఒక్కొక్కల పేరు చదువుతున్నాం. మన వైస్ ప్రెసిడెంట్గా సామల పుండరీకం గారు పెద్దలు, ఆ తర్వాత గడ్డ మిట్టల్ గారు, తర్వాత నంది శంకర్ గారు, కరీముద్దీన్ గారు, కొండా ప్రతాప్ గారు, తిరుపతి రెడ్డి గారు, బావిలాల ఆనందం గారు, రంగా కిషన్ గారు, తర్వాత కాసర్ల వెంకటేశ్వర గారు, వీళ్ళు పట్టణ ఉపాధ్యక్షులుగా వీళ్ళని నియమించడం జరిగిందని తెలుపడం సంతోషిస్తూ, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా మోర రవి గారు, తర్వాత వెంగళ అశోక్ గారు, ఆ తర్వాత ఈ పట్టణ కోశాధికారి పెద్దలు మాణిక్రావు లక్ష్మణ గారు, తర్వాత ఆఫీస్ ఇన్ఛార్జి బైరి రమేష్ గారు, వెంకటేశం గారు, మడుపు రవీంద్ర రెడ్డి గారు, నక్క నరసయ్య గారు, కూరపాటి శ్రీశైలం గారు, అల్లం దేవేందర్ గారు, కాసర్ల రాములు, శ్రీరాముల వెంకటేశం, చెప్పాల మధుసూదన్, తర్వాత కృష్ణస్వామి, కారంపూరి సాయన్న, రషీద్, వీరందరూ కూడా జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పెద్దలు డబ్ల్యూ ఖాన్ గారు, మంచాల విఠల్ గారు, ఎలుగొండ రాజేందర్ గారు, ఆడపు రమేష్, తర్వాత వేముల నరేష్, సిరిగిరి నరసయ్య, మధుసూదన్, మామిడాల సమ్మయ్య, శ్రీపురం నవనీత్, ప్రభాకర్, తర్వాత కాసల రమేష్, వీరందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమిస్తూ మనకు ఉత్తర్వులు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరు పెద్దల్ని కూడా పెద్దల ద్వారా వారికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ వారికి పెద్దలు సూచనలు చేస్తారు. దాని ప్రకారంగా మనం ఈ కమిటీ ద్వారా రేపు రాబోయేటువంటి 2.5 సంవత్సరాలు మనం ఈ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఏవైతే మేనిఫెస్టోలో ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవించి వారు చేసినటువంటి మాటలకు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉన్నారో ఆ ఒక్కటి కూడా మనం ప్రజల పక్షాన ఉండి సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన ఉండి వారికి ప్రజల పక్షాన మనం గవర్నమెంట్ నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి బాట కానీ వారికి వచ్చేటువంటి పథకాలకు నిరుపేదలకు రావడానికి కానీ మనం అందరం కృషి చేయాలని, అలాగే ఈ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సూచనల కానీ ముఖ్యంగా మన పొన్నం ప్రభాకర్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మనం అన్ని విధాలుగా నిలబడి మనం అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మనందరం కష్టపడాలని మీ అందరినీ కోరుతూ వెంకటేశం గారు అయ్యా జర కోపడకుండా ఆర్థిక వనరుల సహకారం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, హై హై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఓటు హక్కేనని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు.
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభిస్తూ కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలక బాధ్యత పోషిస్తుందన్నారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థుల చేత ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రమాణం చేయించారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి, జిల్లా విద్యాధికారి రాధాకిషన్, వైద్యాధికారి రమేష్, పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేడం ప్లేస్ చిత్రాలు వాడుకుంటారు. లావాదేవీలపై మా పాటలు అందుకొని పాటలు పాడడం జరుగుతుంది. న్యాయమైన డిమాండ్లతో దీక్షలు చేస్తున్న రేషన్ డీలర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టులను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు కళ్లకు గంతలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధు, ఉదయ్, లక్ష్మణ్, బాబా, గాజుల వేణు అన్ని మండలాల నుండి రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం యొక్క కనీస గౌరవ వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక కార్యాచరణ ప్రణాళికలను మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బత్తుల రమేష్ బాబు గారు తను ఆమరణ నిరాహార దీక్షను జనవరి 23వ తేదీ నాడు ఉదయం ప్రారంభించారు. నిన్న సాయంత్రం 6 గంటలకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చేత 18,000 మంది రేషన్ డీలర్లను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు. దీన్ని మేము మా నిరసన ప్రదర్శన ద్వారా అంటే మౌన ప్రదర్శన ద్వారా మేము మీడియాకు, ప్రజలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరికీ తెలవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈ మౌన ప్రదర్శనను చేపడుతున్నాము. ఈ మౌన ప్రదర్శన ద్వారా మా యొక్క ఈ మెమోరాండంను అంబేద్కర్ గారికి సమర్పిస్తున్నాము. నిషేధిత మత్తు పదార్థాలు, గుట్కాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ పి సుధాకర్ అన్నారు. సిపిఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల పోలీసులు అక్రమ గుట్కాలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి 4 విక్రేతలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బొలిసాని శ్రావణ్, పీసు మల్లారెడ్డి, జొన్నల లింగం, మంగళారపు బాలరాజులు ఉన్నారు.
వీరి నుండి 9,54,100 విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఇంత పెద్ద మొత్తం గుట్కా ప్యాకెట్లు దొరకడం ఇదే మొదటిసారని అన్నారు. వీరిపై సెక్షన్ 43, 44, 46/2017తో పాటు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుట్కా విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. గుట్కాలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ సిబ్బందిని రవీందర్, పుల్కం శ్రీను, బాలనర్సు, వీరయ్య, దామోదర్, శ్రీనివాస్, బాబు, ఐడి పార్టీ కానిస్టేబుల్ జగదీష్లను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల సహకారం, అధికారుల సమిష్టి కృషితో 100% మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యానికి చేరుకున్నామని జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత తొలి జిల్లాగా నిలిపేందుకు సహకరించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మనం మోటివేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా మున్సిపల్ ఏరియాస్లో మనం వేరే రకంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది, కానీ ఇన్సానిటరీ టాయిలెట్స్ మనం గమనించి దాన్ని కూడా మనం శానిటరీ టాయిలెట్స్గా కన్వర్షన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో నియర్లీ 5,000 ఇన్సానిటరీ టాయిలెట్స్ శానిటరీ టాయిలెట్స్గా కన్వర్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యం చాలా 100% వాళ్ళు ఎఫర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వాళ్ళ కౌన్సిలర్స్, అదేవిధంగా గ్రామాల్లో సర్పంచులు, వార్డ్ మెంబర్లు అండ్ విఓ గ్రూప్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో చాలా చక్కని భాగస్వామ్యం చేయడం జరిగింది. అండ్ అఫీషియల్స్ కూడా ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేపించడం జరిగింది. ఓడిఎఫ్లో భాగంగా ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, అదేవిధంగా యూసేజ్ పైన స్ట్రెస్ చేయడం, ఇతర ఓడిఎఫ్ క్యారెక్టర్స్ లైక్ శానిటేషన్ పైన ఎంతవరకు అవగాహన ఉంది దానిపైన కూడా ప్రతి విఓ గ్రూప్లో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దానిపైన డిస్కషన్ అండ్ ప్రణాళికాబద్ధంగా అవి కూడా చేయడం కూడా జరుగుతుంది. సో 100% ఓడిఎఫ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం చేయబోతుంది. విద్యార్థులు కష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలోని వెంగంపేట ప్రభుత్వ పాఠశాలలో కౌన్సిలర్ కల్లూరి రేణుక రాజుల ఆధ్వర్యంలో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ జనార్దన్, ఆనందం, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, నర్సయ్య, రుబినా, ప్రభాకర్, వసంత, రాజయ్య, బహుమతుల దాత శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. నేను మళ్ళీ సంవత్సరం చూస్తా. 4th, 5th, 3rd ప్రతి ఒక్కరిని ఎవరెవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? మన విద్యార్థులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు మనకు గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఉన్నది. మీరందరూ కూడా పండగ వాతావరణంలో మనమందరం కూడా జెండా ఎగరేసుకునే రోజు. రేపు పెద్దలు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈరోజు మీరు ఆడినటువంటి ఆటలకు బహుమతులు ప్రదానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మీకు చదువుతో పాటు పిల్లలకు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు చదివే కాదు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు పాల్గొని చాలా ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే చదువు మీకు అభివృద్ధి. కాబట్టి పిల్లలందరూ కూడా ఆటల్లో పాల్గొనాలి. మీరు ఆడిన ఆటలకు బహుమతులు కూడా మేము ఇవ్వడానికి ముందున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొనాలి. అలాగే పెద్దలు వచ్చినప్పుడు క్రమశిక్షణగా మరి వారు చెప్తున్నది వినాలి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండే మరి చక్కగా ఉంటే పెద్దల తర్వాత కూడా చక్కగా ఉంటారు. కాబట్టి మొక్కై వంగనది మానై వంగది అన్నారు. కాబట్టి మీరు మొదటి నుండి కూడా ఈ చిన్నతనం నుంచి కూడా మీరు చక్కగా చదువుకొని మరి గురువుల పట్ల గౌరవంగా క్రమశిక్షణగా ఉండి మంచి చదువులు చదువుకొని గొప్ప భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. మనీషా గారు మరి
ఎస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు కూడా వచ్చారు. మీకు అన్ని వసతులలో పెద్దలందరూ కూడా ముందుండి సహకారం చేస్తున్నారు. మేము కూడా ఉపాధ్యాయులు చెప్పగానే మీకు కావాల్సినటువంటి మౌలిక వసతుల వరకు మేము కూడా కృషి చేస్తున్నాము. ఇంకా కూడా పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు మరి గదుల నిర్మాణం కూడా అవసరం ఉన్నదని చెప్తా ఉన్నారు. దానికి కూడా పెద్దల సహకారంతో మరి మీ యొక్క వసతులు తీర్చడానికి మేము కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వ్యాపారవేత్త ఎక్స్మో డీలర్ శ్రీనివాస్ గారికి మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రెస్ మిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందులో ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఉంటాయి, కాకపోతే దానగుణం ఉన్నది. అన్ని దానాలకెల్లా మనిషికి దానగుణం ఉన్నవాడు గొప్పవాడు. అమ్మాయిలు కనుక దయచేసి అంత పేద విద్యార్థులు అంటే చదువులో పేద కాదమ్మా. దయచేసి మనం మంచి చదువులు ఈరోజు కలెక్టర్ ఇక్కడ మన వచ్చినప్పుడు చైర్పర్సన్ కూడా ఏమన్నారు, నేను ఇక్కడనే చదువుకున్నా అని చెప్పింది. మంచి మంచి స్థానంలో ఉన్నారు కావున దయచేసి మీరు విద్యార్థులు మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ మనకి ఇక్కడికి వచ్చిన డిఓ గారికి మరీ విన్నవించుకుంటున్నా సార్, మీరు మా ఆయనతో సహాయం, ఎందుకంటే పిలిచి మాకు ఇక్కడ ఏదో బాధ్యత అప్పచెప్తారని పిల్లకండి సార్, మాకు ఒక 8 రూములు మీ ద్వారా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా మంత్రి గారికి ఆల్రెడీ నోటీసులు పెట్టాం. మీకు పిలువగానే ఇంత టైం ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిఓ గారికి. జరగబోయే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ సహాయం చేసినా ఎందరో దేవుని హుండీలో వేస్తూ ఉంటారు, ఇక్కడెక్కడో వేస్తూ ఉంటారు. మామూలుగా ఈ పిల్లలకు కానీ ఎవరికైనా ఇవ్వడానికి వెనుకందు వేస్తూ ఉంటారు. నాకు రాధన్న గారు చెప్పగానే సరే అన్న నా వంతు సహకారం నేను చేస్తా అని చెప్పినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో వేసుకుంటాం, దానికి రూపకల్పన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ దేవునికి చేసిన సహకారం లేకనే ఆ హుండీలో వేసినంత పుణ్యం అనిపిస్తుంది నాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.